బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు జరిగాయి. డల్లాస్ లో ధూమ్ ధామ్ చేశారు కేటీఆర్. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పవర్ఫుల్ ప్రసంగం చేశారు. ఇక తెలంగాణ భవన్ లో జెండా ఎగరవేసిన హరీష్ రావు బీఆర్ఎస్ కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. జాగృతి కార్యాలయంలో వేడుకలు నిర్వహించిన కవిత తనది తండ్రి పక్షం కాదని, ఎప్పుడు ప్రజల పక్షమేనని తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్ లో ఏం జరగబోతుంది, కవిత కామెంట్ల వెనుక అర్థం ఏంటి, పొత్తులపై కేసీఆర్ సందేశమే హరీష్ ఇచ్చారా అన్న అంశాలు ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, సో బీఆర్ఎస్ లో ఈ రోజు జరిగిన ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అటు హరీష్ రావు, అదేవిధంగా కవిత అండ్ కేటీఆర్ ముగ్గురు ఒక్కొక్క చోట్లలో సభలు పెట్టి కమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇది బీఆర్ఎస్ లో ఒక అంతర్గత విభేదానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చా? ఏం చెప్తారు దీనికి? అంటే ఒకటి, కేటీఆర్ డల్లాస్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్. జూన్ 1వ తేదీ అమెరికా కాలమానం ప్రకారం ఆయన నిన్న సాయంత్రం అడ్రస్ చేశారు. చాలా బిగ్ సక్సెస్ కేటీఆర్ డల్లాస్ సభ. ఎందుకంటే అమెరికాలో కూడా దాదాపు 12,000 మంది వచ్చారు. అమెరికాలో తెలంగాణ వాళ్ళే కదా వచ్చింది. మీరు చూడండి, అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరు రాలేరు, వేరే లాంగ్వేజ్ అర్థమయ్యే, ఎందుకంటే ఆయన తెలుగులో మాట్లాడతారు. ఆంధ్ర పబ్లిక్ కూడా రాలేరు, బికాస్ ఈజ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్. సో ఆ కెపాసిటీ 7,000, బయట కూడా 5,000 మంది ఉన్నారు. సో 12,000 మందితో ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే రావాలి. సో అమెరికాలో చాలా ప్రాంతాల నుంచి వచ్చి చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లీడర్స్ పోయారు. డల్లాస్ లో కేటీఆర్ సభ ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్, నో డౌట్. చాలా మంది ఆయన ప్రసంగం కోసం వెయిట్ చేశారు. అండ్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఇంత పాపులారిటీ కేటీఆర్ కు తగ్గలేదు. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్, హైదరాబాద్ లో కానీ, లేకపోతే అమెరికాలో ఎవరుంటారు, అమెరికాలో మోస్ట్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కేటీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఆలోచించారు, డబ్బులు పెడితే జనాలు వస్తారు. అమెరికాలో అయితే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు కదా సునీత, కదా. సో అంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. నో డౌట్ కేటీఆర్ డల్లాస్ సభ సక్సెస్, సూపర్ సక్సెస్. అండ్ స్టిల్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, ఎన్ఆర్ఐస్ కేటీఆర్ ను ఫ్యూచర్ లీడర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనడానికి. ఎందుకంటే అక్కడ మనం ఆ ముందు జరిగిన కార్ల ర్యాలీ చూసాం, 7,000 మంది, దాని కెపాసిటీ 7,000, బయట 5,000 మంది ఉన్నారు అక్కడ. సో అది ఓవర్ క్రౌడ్ అయిపోయి నిండిపోయి లీడర్స్ ఉన్నది, అదైతే మనకు క్లియర్ గా ఉంది. సో స్టిల్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి కేటీఆర్ ఫ్యూచర్ లీడర్ గా తెలంగాణకి కనిపిస్తున్నారు. రెండోది, కవిత తెలంగాణ భవన్ లో అటెండ్ కాకుండా ఆమె యాజ్ టీజ్ గా ప్రతిరోజు ఏదైతే యాక్టివిటీ చేస్తుందో బయట జాగృతి తరపున యాక్టివిటీ ఆమె చేశారు. జాగృతి జెండాను ఆవిష్కరించడం అది చేశారు. సో వీళ్ళిద్దరు లేరు కాబట్టి హరీష్ రావు తెలంగాణ భవన్ లో అటెండ్ అయ్యారు. వాళ్ళిద్దరు అంటే కేటీఆర్ తర్వాత ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఒకటైపోయారు కదా. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని కూడా చెప్పారు. నార్మల్గా ఏంటంటే మొన్న ఈ లేని సందర్భాలు, ఇంతకుముందు కేసీఆర్ లేకుంటే నాయన్ నరసింహారెడ్డి జెండా ఆవిష్కరించేది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కేటీఆర్ ఆవిష్కరిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు. ఆగస్ట్ 15th కానీ, జనవరి 26 కానీ. ఈ రోజులు నార్మల్ గా కేసీఆర్ రారు. నార్మల్ గా పార్టీ అధ్యక్షుడు ఆవిష్కరించాలి, కానీ ముఖ్యమంత్రిగా తప్ప ఏ రోజు కూడా ఆయన ఆగస్ట్ 15th కానీ, జనవరి 26 కానీ, సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవం కానీ, జూన్ 2nd కానీ కేసీఆర్ రారు. నాయన్ నరసింహారెడ్డి ఉన్నంత కాలం ఆయన ఆవిష్కరించి ఉండే, ఆ తర్వాత కేటీఆర్ ఆ పని చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేశవరావు చేశారు, కొన్ని సందర్భాల్లో మొన్న మధుసూనాచారి కూడా 1-2 సందర్భాల్లో చేసినట్టున్నారు వరంగల్ సభ అప్పుడు ఇప్పుడు. సో ఇవాళ హరీష్ రావు అక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఉన్నారు. ఇంకోవైపు కవిత ఆమె జాగృతి యాక్టివిటీ యాజ్ టీజ్ గా స్టార్ట్ చేశారు. ఎల్లుండి ధర్నా అని కూడా అంటారు. మనతో పాటు ఇప్పుడు కవిత సోదరి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, 2 డిజిగ్నేషన్స్ కూడా ఉన్నాయి. రమ్యారావు ఉన్నారు. సో రమ్యారావు గారు, ఏమనిపిస్తుంది కవిత యాక్టివిటీ చూస్తే? ఇవాళ 2nd డేట్ వచ్చింది, 4th రోజు ధర్నా చేయబోతున్నారు ఆమె. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఇంకా ఈరోజు కేసీఆర్ కాకుండా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకుండా, ఈరోజు మస్తానాచారి గారికి ఒక బీసీ బిడ్డకు వారు ఈ రకంగానన్న అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఇంకా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముందే తీసుకున్న ప్రోగ్రామ్ డల్లాస్ లో ఉంది కాబట్టి
ఆయన రాలేకపోయి ఉండొచ్చు. అయినా ఒక బీసీకి ఏ రకంగా అయితే ఏంటి కానీ ఒక బీసీకి అవకాశం వచ్చినందుకు సంతోషించాలి. ఇంకా కవిత ఈరోజు మరి బీఆర్ఎస్ నా కన్ను అంటుంది. మరి ఒక కన్ను అనుకున్నప్పుడు మరి తెలంగాణ భవన్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు వెళ్ళలేదో జాగృతిలో తన కార్యక్రమాలు చేసుకుంది. దాంతోపాటు కవి సమ్మేళనం అని కూడా ఒకటి పెట్టుకుంది. అక్కడ కవి సమ్మేళనంలో మరి ఎన్నో అంశాలు తను ఏం చెప్పాలనుకుందో చెప్పకుండా మా ప్రభుత్వ పనితీరును మా పార్టీని కూడా విమర్శించింది. అది కరెక్ట్ కాదు. కవి సమ్మేళనంలో ఆమె ఒక మాట అన్నారు, నా పేరే కవిత ప్లస్ కవులు ఎప్పుడు కూడా పాలకపక్షానికి వ్యతిరేకం అని చెప్పింది ఆమె. లేదండి, అది రాంగ్. పాలకపక్షానికి వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పింది. ఎందుకుంటారండి? పాలకపక్షానికి ఎందుకు వ్యతిరేకం ఉంటారు? ప్రజల పక్షాన్ని ఉంటారు. ప్రజల సమస్యలనైనా పాలకులకు గాని ప్రతిపక్షానికి గాని వినిపించే విధంగా కవులు సమాజం కోసం పనిచేస్తారు గాని వాళ్ళు ఆ రకంగా వేరే నిర్ణయాలు తీసుకోరు. ఇంకా ఇక నా పేరులనే కవిత ఉంది అని చెప్పుకోవడం, తనకు తన అనౌన్స్ చేసుకొని చేయడం కరెక్ట్ కాదు. మరి నా పేరులనే కవిత ఉన్నది అని ఈ రోజు కొత్తగా ఎక్కువ మెజారిటీ పీపుల్ మనం చూస్తే ఆ విజువల్స్ లో నిజామాబాద్ వాళ్ళకే సన్మానం చేసింది. మరి నేను అడుగుతా, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బుక్ ఫేర్స్ కి కవిత వెళ్ళిందండి. అది ఏంటి అంటే గోరెంటి వెంకన్న గారిది ఎల్లంకి తాళం అనే బుక్ రిలీజ్ కు బుక్ ఫేర్ కి వెళ్ళింది. అక్కడ మాట్లాడింది, ఆ బుక్ రిలీజ్ అయ్యింది. మాట్లాడి స్పీచ్ ఇచ్చి మీరు కవులు కళాకారులు ఇంకా గొంతెత్తాలి అని, ఇంకా మీరు మాట్లాడాలి అని వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఒక అమ్మాయి దాసోజు లలిత అనే ఆ అమ్మాయి కూడా ఒక కవి, రైటర్ అనుకోండి, కవి అనుకోండి. ఆ అమ్మాయి డయాస్ పైకి వెళ్ళి నేను మాట్లాడతా అంటే మాట్లాడనివ్వలేదంట. మాట్లాడనివ్వకుండా మరి మీరేమో మాట్లాడనివ్వరు, ఇప్పుడు మీరేమో ఇక్కడ ఏంటి స్పీచ్ ఇస్తారు, మరి కవులు కళాకారులు మాట్లాడాలి, ఉద్యమించాలి, మీ గొంతెత్తాలి అంటారు. మరి నేను ఒక బహుజన బిడ్డను వస్తే నన్ను మాట్లాడించట్లేదు, ఎందుకు మాట్లాడనియట్లేదు అంటే సెక్యూరిటీ వాళ్ళతోటి పక్కకు నెట్టేపించిండట. అక్కడ కవిత పర్సన్ ఎవరో ఉంటే ఏదో కన్విన్స్ చేసిండట. ఆ అమ్మాయి ఈ ఇన్సిడెంట్ అయినాక 23 ఏప్రిల్ 1 నా నెంబర్ తీసుకొని కాల్ చేసి ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి తను ఏదైతే బుక్ రిలీజ్ చేసిందో, తన బుక్ రాసిందో, ఈ దాతి అనే బుక్ అండి, ఈ బుక్ అమ్మాయి రాసింది. ఈ అమ్మాయి ఒక విశ్వకర్మ బిడ్డ అండి. ఈ అమ్మాయి వచ్చి చెప్పింది, ఇట్లా జరిగింది, నేను ఈ బుక్ ఇట్లా రాసిన, నేను తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను బీఆర్ఎస్ కి అసోసియేట్ అయ్యి ఉన్నాను. పార్టీ జెండా పట్టకపోయినా నేను ఉద్యమానికి, కేసీఆర్ గారి వాదానికి సపోర్ట్ చేసిన, కానీ నాకు ఇంత అవమానం జరిగింది. మరి నిన్న కేసీఆర్ గారి బిడ్డ ఇన్ని రోజులు అధికారంలో ఉండి మమ్మల్ని గౌరవించలేదు, ఇప్పుడు మరి జాగృతి అంటూ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది. జయశంకర్ గారి వారసురాలనైన నేను మరి నన్ను మర్చిపోయింది. జయశంకర్ గారి సూచనల మేరకు, జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగానే జయశంకర్ గారి స్టాచ్యూ పెట్టి దండేసినప్పుడు మరి నేను గుర్తుకు రాలేదా? ఒక కవిగానైనా ఒక అదే కులానికి సంబంధించిన బహుజన బిడ్డని నేను గుర్తుకు రాలేదా అని ఆమె చాలా బాధపడింది. ఈ రోజు కూడా మాట్లాడింది తను నాతోటి. మరి ఇలాంటివి మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మమ్మల్ని ప్రభుత్వాన్ని తిట్టడం, కాంగ్రెస్ పార్టీని విమర్శించడము, నిజామాబాద్ వాళ్ళని పెట్టుకొని, అంటే మాకు నిజామాబాద్ వాళ్ళ మీద కోపం లేదు, ఎవరినైనా సన్మానం చేసుకోవచ్చు, కానీ గత 10 సంవత్సరాలల్లో మీరు అవమానం చేసిన వాళ్ళని మరి ఈ రోజన్నా మీరు ఎందుకు ఆహ్వానించలేదు, ఎందుకు సన్మానించలేదు అని నేను కవితను ప్రశ్నిస్తున్నా. మనతో పాటు యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ కన్వీనర్ గా నిన్ననే కొత్త నియామకం జరిగింది, బొల్లా శివశంకర్ గారు. ఆయన మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ గారు నమస్తే. సో నిన్ననే మీ నియామకం జరిగింది, ఏంటి యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ ద్వారా ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? రాష్ట్ర స్థాయిలో గత సంవత్సర కాలం నుంచి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తూ జిల్లాల వారి మీటింగ్లు, అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ బీసీల హక్కుల కోసం పోరాటం ఎత్తినటువంటి కవిత గారి నాయకత్వంలో జనవరి 3 రోజు మనం సావిత్రిబాయి జయంతి రోజు మీటింగ్ పెడితే అదే రోజు టీచర్స్ డే ప్రకటించడం కూడా యూపీఎఫ్ విజయం,
కల్వకుంట్ల కవితమ్మ విజయంగా భావించాలి. ఎందుకంటే ఎన్నడూ అవకాశాన్ని కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ అవకాశం విజయం అయింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిస్ట్రిక్ట్ పాటు ఎంతో మంది బడుగు బలైన వర్గాలకు బీసీలకు అభ్యర్థికరం ఇష్టం చెప్పి మాయపాటం చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా రాజ్యాంగబద్ధంగా వస్తారని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు శివశంకర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు కవిత అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు చెప్పినా మాట ప్రశ్నించని చెప్పేసి ఆమె ప్రతి నిమిషం మాట్లాడుతుంది కాబట్టి ఎవరు చెప్పారంటే మరి కనుక్కోలేదు కదా, బహిరంగంగా మాట్లాడలేదు కదా. ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పి మాట్లాడింది కాబట్టి వద్దు గారికి ఎంపిక వచ్చింది. ఎక్కడ మాట్లాడారు బహిరంగంగా? ఇవాళ ఈ రోజు కూడా డల్లాస్ కేంద్రంగా కేటీఆర్ పక్కన కర్ణె ప్రభాకర్ గారు పక్క బాలమల్ల గారు ఉండడమే కవిత ప్రశ్న మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు కవిత కవి సమ్మేళనంలో ఎందుకు లేరు మహిళలు? కౌశిక్ రెడ్డి గారు ఇంకోటి ఉంటాడు ఈ బహుజన బిడ్డ ఎందుకు లేదు? ఇవాళ గురించి మాట్లాడతారు, డల్లాస్ గురించి మాట్లాడతారేంది మీరు? ఇక్కడ జాగృతి ఆఫీస్ గురించి మేము మాట్లాడతారు, డల్లాస్ పోతారేంది బ్రదర్ మీరు? ఇక్కడిది మాట్లాడండి, మీరు ఈ రోజు మాట్లాడండి. తెలంగాణలో భాగంగా కవితమ్మగా తీసుకున్న ఉద్యమంలో భాగమే ఇవాళ అందరూ కూడా ఆ ఆలోచన దగ్గర పనిచేస్తున్నారు, భయపడుతున్నారు. సామాజిక తెలంగాణ జనం కోరుకుంటారు, కవితమ్మ అంటే భయం శక్తిగా భావిస్తున్నారు. అమ్మా తల్లి తప్పుగా మాలాంటి సామాన్యులకు కూడా రాజులకు దూరం అయిపోయినాం, మాలాంటి దేవతగా పంపిస్తాం మా తల్లి. కాదు బ్రదర్, సామాజిక తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా అక్కడ మీరైనా నేనైనా కవిత అయినా మనం హర్షించాల్సిన విషయమే. కానీ ఈ రోజు మా పార్టీని ఉద్దేశించి మేము ఉద్యోగాలు ఇవ్వడానికి రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని పెడతాము అని అంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధము? యాదిరెడ్డి పేరో శ్రీకాంతాచారి పేరో సువర్ణ పేరో పెట్టాలన్నారు. మరి గత 10 సంవత్సరాల కాలంలో మాట్లాడియాలి. గత 10 సంవత్సరాల కాలంలో మీరెందుకు పెట్టలేదు? ఒక సెక్రటరేట్ కు సువర్ణ అనే పేరు ఎందుకు పెట్టలేదు? ప్రగతి భవన్ కు రెడ్డి అనే పేరెందుకు పెట్టలేదు? మీ తెలంగాణ భవన్ కు శ్రీకాంతాచార్య అని పేరెందుకు పెట్టలేదు? గత 10 సంవత్సరాల మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళొక్కసారి సామాజిక తెలంగాణ అనుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడము అది పద్ధతి కాదు. మళ్ళా మీరు సామాజిక తెలంగాణ కోసం మేమే పాటు పడుతున్నాము అని మళ్ళా ఒక్కసారి మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. ఈ రోజు మీ కవిత మాట్లాడిందా లేదా? యాదిరెడ్డి శ్రీకాంతాచారి సువర్ణ గురించి మాట్లాడిందా లేదా? ముందుగల నేనేమంటున్నా బడుగు బలైనకు ₹1,00,000 ఇస్తా అని చెప్పిన ఎంతమంది ఆశపడ్డారు. మీరు గత 10 సంవత్సరాలలో సన్మానించని వాళ్ళను, కవులను, కళాకారులను ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు పేరల్ గ్రౌండ్ సాక్షిగా తెలంగాణ ప్రజల సాక్షిగా ఈ రోజు మేము గౌరవించుకున్నాం. ₹1,00,00,000 చెక్ అందజేసినాం, వాళ్ళని సన్మానించుకున్నాం. అండి మీరు చేయండి, మేం చేసినాము. తల్లి నీ ప్రభుత్వానికి నీకు ధన్యవాదాలు కాదట్లేదు, కానీ కవితమ్మ ఈ రోజు కాదు 2008 గౌరవిస్తున్నావు కౌలకారుని. ఈ రోజు మాట్లాడుతున్నాను, 2000 మాట్లాడుతున్నావు. మరి మీరు ఎట్లా అంటున్నారు? ఈ రోజు మమ్మల్ని ఎట్లా విమర్శించారు? యాదిరెడ్డి ఏమైండు, శ్రీకాంతాచారి ఏమైంది, సువర్ణ ఏమైంది అంటే మీరు ఎందుకు పెట్టలేదు? మీరు కట్టుకున్న భవనాలకు ఆ పేర్లు ఎందుకు పెట్టలేదు? మరి ఈ రోజు మమ్మల్ని రాజీవ్ యువ వికాసానికి ఆ పేర్లు పెట్టలేదని విమర్శించే నైతిక హక్కు మీకుందా? ఖచ్చితంగా ఉంది. అస్సలే లేదు. రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ, మా ప్రదాత సోనియా గాంధీ గారి వల్లనే ఈ రోజు తెలంగాణ వచ్చింది. ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము అని అంటే అది కేవలం సోనియా గాంధీ గారి దయ వల్లనే మనకు తెలంగాణ పెట్టాడు. ఒక్క నిమిషం, శివశంకర్ గారు, రమ్మారావు గారు 4వ తేదీన ధర్నా చేస్తున్నారు. ఒక్క నిమిషం శివశంకర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్న కృషి. 4వ తేదీన ధర్నా చేస్తున్నారు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు. సో ఒకటి, నేనే కేసీఆర్ కు స్టాండ్స్ ఫాలోవర్ అని చెప్పుకుంటున్నారు. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ చేయట్లేదు, సొంత యాక్టివిటీ. ఏమనిపిస్తుంది? మీ సిస్టర్ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు? ఇక నా 2 కళ్ళ సిద్ధాంతం లాగా అనిపిస్తుందండి నాకైతే. ఎందుకు 2 కళ్ళు? ఒక కన్ను కేసీఆర్, రెండో కన్ను తెలంగాణ జరుగుతుంది చెప్పింది. కానీ మరి అట్లా చెప్పినప్పుడు ఎవరికైనా ఏ పార్టీకైనా ఒక అధిష్టానం ఉంటది. అధిష్టానం ఆదేశానుసారం అది కాల్ తీసుకొని ఆ కాల్ ప్రకారం మనము ధర్నా గానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా చేసుకోవచ్చు. కానీ నాది జాగృతి, జై జాగృతి అనుకుంటూ జాగృతి కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటూ సొంత అజెండా మీద పనిచేసుకుంటూ మళ్ళీ నేను బీఆర్ఎస్ కు పనిచేస్తా, కేసీఆర్ గారి కోసం చేస్తా అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న కార్యకర్తలందరూ తెలంగాణకు బీఆర్ఎస్ కేసీఆర్ గారి కోసం మద్దతు లేరా? ఏమనుకోవాలి మనం దీన్ని? ఈ రకంగా కొత్త పార్టీ పెడతారా లేకపోతే దీనిలోనే ఉంటారు? మీకేమనిపిస్తుంది? అంటే కొన్ని రోజులు ఇట్లా నడిపించి డెఫినెట్ గా కొత్త పార్టీయో లేకుంటే మరి
మీ చిన్నాన్న నుంచి ఏం రాలేదా రాయబారం? ఇంకేం జరగలేదు? రాయబారాలు జరిగినాయి కానీ అవి సక్సెస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యి. జరిగిందా? జరిగింది. ఎవరి దగ్గర నుంచి ఎవరితో ఊహించారు? దామోదర్ రావు గారితో, గండ్రమోహన్ రావు గారితో. అది ఆయన కాదు అంటారు, కేసీఆర్ సంబంధం లేదంటారు. ఎవరు అంటున్నారు? వాళ్ళు సొంతంగా పోయినారంటారు. సొంతంగా కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుక్కుమన్నదండి. ఎట్లా పోతారండి సొంతంగా? వాళ్ళు దేనికోసం పోతారు? కవిత ఇంట్లో ఫంక్షన్, కవిత ఇన్వైట్ చేసిందని పోతారా? లేకుంటే కవితను చూడ్డానికి ఏమన్నా పరామర్శించి, కవితకు ఏదో జరిగిందని పరామర్శించడానికి పోతారా? రాయబారానికి వెళ్ళినాము అని పక్కా చెప్పుతుంటే మళ్ళీ వాళ్ళ సొంతంగా పోయినరు అంటే వాళ్ళ సొంతంగా ఎందుకు పోతారండి? దేనికోసం పోతారు వాళ్ళ సొంతంగా? పంపిస్తే ఇంకా ఆయన డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడచ్చు, లేదా ఇంకెవరిని పంపించవచ్చు. అదేనండి, వీళ్ళు రాయబారానికి వెళ్ళిండ్రు, అది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఫోన్ లో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఫోన్ లో ట్రై చేశాడా? ట్రై చేశారండి. ఏమన్నారు? ఆయన ఫోన్ లోకి వెళ్ళి చేయలేదు. ఈ పోయిన వాళ్ళు వాళ్ళ ఫోన్ లో నుంచి కేసీఆర్ గారికి కవితకు మాట్లాడించారు. మాట్లాడిస్తే అదే కవిత వినలేదు కదండి. నాకు ఇప్పుడే ఇమీడియట్ గా నాకు డిసైడ్ చేయాలని పట్టుబడుతుంది. ఆమె సేమ్ కేటీఆర్ హరీష్ తో పాటు నాకు కూడా సేమ్ డిజిగ్నేషన్ కావాలి, నా ప్రయారిటీ నాకు ఉండాలి మనకు వెరీ క్లియర్ గా కనపడుతుంది కదండి. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయ, నా లీడర్ ఓన్లీ కేసీఆర్ అనే చెప్తుంది కదా. సిద్ధంగా లేరండి. ఆయన ఏమి ఇచ్చేందుకు సిద్ధంగా అన్నారు అంటే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం సీనియర్స్ లీడర్స్కే కొన్ని సార్లు అవకాశాలు వెనక్కిపోతాయి. అట్లాంటిది ఎన్నో అవకాశాలు కవితకు వచ్చినాక కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేసుకోవాలి, తన కాన్స్టిట్యున్సీకి సేవ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. కానీ నా ప్రయారిటీ ఏంది అని మొండిపట్టుబట్టి ఎప్పుడు కుటుంబంలో మనమే నలుగురము మనమే అని అనుకోవడము, అది సమాజంలో సామాజిక తెలంగాణ అని చెప్తున్న కవితకు మరి సమాజంలో అదేం సంకేతం పోతుందో కవితనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మీరు మొత్తానికి. ఇప్పటి వరకు ఏముందంటే అసలు ఆయన దీని మీద స్పందించలేదు, టేక్ ఇట్ లైట్ అన్నట్టే అనిపించింది. కానీ మీరు కొత్త విషయం చెప్తున్నారు. కొత్త విషయం కాదండి, అది 100% వాస్తవమైన విషయము. ఆయన కూడా మాట్లాడారు స్వయంగా అని చెప్తున్నారు. ఆయన మాట్లాడారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, రాయబారం పంపించారు. ఇక వినడప్పుడు నీ కర్మ అనుకున్నారు, వదిలేసింది. ఇంకేం చేస్తారు? విన్నానంటే ఇప్పుడు కాదు తర్వాత చేస్తా అని చెప్పారా? తర్వాత ఏమన్నా ఇస్తా అని చెప్పారా? అట్లుండదండి కేసీఆర్ గారి దగ్గర. చెప్తాడా? ఏం చెప్పారు, ఇంకా ఏమైతే ఇంకా చేసుకొని అని వదిలేస్తారు. అట్లా ఇప్పుడు ఆమె ఏ యాక్టివిటీ చేసినా పట్టించుకోరు ఇంకా. మరి ఇంకే మళ్ళీ ఇక్కడ నుంచి రెస్పాండ్ అయినా కొద్దీ ఇంకా రియాక్షన్స్ వస్తుంటాయి కదా, దాంతో క్యాడర్ అంతా గదరగోళం పోతుందండి. దానికంటే చూస్తుంటారు. మంచిర్యాల వెళ్ళారు కదా, మంచిర్యాల వెళ్ళినప్పుడు ఎవరు బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు అటెండ్ కాలేదు. ఇక్కడ మల్లారెడ్డి, ఇక్కడ మేడ్చల్ ఏదో జరిగితే మల్లారెడ్డి రిసీవ్ చేసుకున్నారు. కానీ మంచిర్యాల మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు, బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు వెళ్లకుండా. అవునండి, ఈవెన్ టీ న్యూస్ లోగోస్ కూడా మనకు కనిపించలేదు. రిపోర్టర్స్ గానీ లోగోస్ గానీ ఎవరు కనిపించలేదు. టీఆర్ఎస్ చిన్న కేడర్ నుంచి పెద్ద కేడర్ వరకు కూడా కవిత ఎప్పుడు వెళ్ళినా గానీ పెద్ద హంగామా ఉండేది. కానీ ఈసారి వాళ్ళకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పోయి ఎవరు కూడా కవితతో అటాచ్ అవ్వలేదు. వెళ్ళొద్దని చెప్పేశారు. అంటే వెరీ క్లియర్ గా కవిత మే డే రోజు ఓన్లీ జయశంకర్ గారిది పెట్టి, ఆ రోజు కేసీఆర్ గారిది కూడా లేదు కదా అండి. ఆ రోజు కేసీఆర్ గారి బొమ్మ కూడా తీసేసింది కదా. ఇంకా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మొన్న కేసీఆర్ బొమ్మ కనబడింది వెనుక ఇంట్లో. అదేనండి, ఒక రోజు ఉంటలేదు, మళ్ళీ ఒక రోజు ఉంటుంది. అంటే రోజుకు స్టాండ్ చేంజ్ చేసుకుంటుంది కదా. కానీ లాస్ట్ 2-3 days గా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ లో జాయిన్ అవుతామని ఒక ప్రధాన పత్రిక రాసింది. అందుకని అనుకోవచ్చా కాంగ్రెస్ ఎక్కువ టార్గెట్? రేవంత్ రెడ్డిని కూడా నిన్న టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి కవిత మధ్య ఏదో ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. ఇంతకుముందు అప్పుడు కొడంగల్ ఇన్ఛార్జ్ గా చేసినప్పుడు ఆ రిలేషన్, ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ 2 days గా ఎక్కువ అటాక్ చేస్తున్నట్టున్నారు. అది నాకు తెలియదు. తెలంగాణ అనే పదం ఉచ్చరించని వ్యక్తి సీఎం అవడం మన దురదృష్టం అన్నట్టున్నారు. అవునండి, నిన్న మొన్న కూడా అట్లా అంది. మరి ఈ రోజు ఇదే కవిత ఇదే మరి అమరవీరులను ఈ రోజు కనీసం గన్ పార్క్ కాడికి వచ్చి ఈ రోజు అమరవీరులకు నివాళులర్పించిందా? మేము వెళ్ళినాం, మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చిండ్రు, మా ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు అందరు వచ్చి ఈ రోజు నివాళులు అర్పించుకున్నారు. మరి కవిత ఎందుకు రాలేదు? తన జాగృతి ఆఫీసులనే కవి సమ్మేళనం తనే జెండెగరేసుకుని మరి ఏమైపోయినారు? అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదు? నేనగాక మొన్న మాట్లాడింది ముఖ్యమంత్రి గారి మీద, జై తెలంగాణ లేదు, నువ్వేనడన్నా అమరవీరులకు నివాళులు అర్పించినవా అని అంది. మరి ఈ రోజు అందరం చూసినాం కదా,
ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నిసార్లు నివాళులు అర్పిస్తున్నారు? శివశంకర్ గారు, మీ యునైటెడ్ పూలే ఫ్రంట్ కు బీఆర్ఎస్ కు సంబంధం ఉంటుందా ఉండదా? ఓన్లీ జాగృతి అనుబంధమా? తెలంగాణ జాగృతి సంస్థకు అనుబంధం ఉంటుందండి క్లియర్ గా. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో యూపీఎఫ్ అనేది పొడి పోసుకుంది. అసలు మీరు తెలంగాణ జాగృత, భారత జాగృత బ్రదర్? తెలంగాణ జాగృతి కాదమ్మా, యూపీఎఫ్ యూనిట్ పూల పెట్టమ్మా తల్లి. మాకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 కుల సంఘాల ప్రజాపతి రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఒక సమూహంతో ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారికి మీటింగ్లు, సభలు, సమావేశాలతో ఏర్పాటు సంస్థ అంత ఈజీ కాదు మీరు అనుకున్నట్టుగా. మేమేం ఈజీ అనుకోవట్లేదు. మీరు మా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మీరు చాలా ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడతారు, కానీ మాకు అలాంటిది ఎప్పుడు ఉండదు. మేము ఎవరిని ఈజీగా మాట్లాడమండి. రమ్యారావు గారు ఏమిటంటే ఇప్పటిదాకా మీరు చెప్పినారు, నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. ఒక 2-3 విషయాలు మీరు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పటి వరకు కవితమ్మ గారు లాలూచి కోసం పనిచేసే వ్యక్తిత్వం కాదండి. తను తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు ఒక అగ్నిగుండంగా మనం భావించుకోవాలి. ఎందుకు చెప్తామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాటి నుంచి నేటి వరకు కూడా మహిళల ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసే పెద్ద పాత్ర వహించారు. అలాంటి మహానాయకురాలు ఈ రోజు కూడా మీరు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ గత మీరు చెప్తున్నట్టు తాలూకు నుంచి పాలించినటువంటి 70 సంవత్సరాల పాలిస్తులు ఏనాడు కౌలకు మాట్లాడలే. తెలంగాణ రాష్ట్రం కొరియాని పరిస్థితుంది, బతుకమ్మని కూడా చేయలేదు. అలాంటి వాళ్ళ కూడా కొరియా అంటారు ఈ వెనక్కి తీసినటువంటి సంస్కృత సాంప్రదాయాలకు కవితమ్మ గారు మాట్లాడడం కూర్చోడం. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా గన్పాల్గొనడం సంతోషమే, కానీ ఏ ఒక్కరోజు కూడా జై తెలంగాణ మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ పార్టీ డెవలప్మెంట్ వ్యక్తి మహానాయకుడు, ఆయన గురించి మాట్లాడుతుంది. కవితమ్మ గారు పోల్చాల్సిన అవసరం లేదు. కవి ఇంకోటి చెప్తున్నారు, సంబంధాలు కూడా రాజకీయ సంబంధాలు కావచ్చు, వ్యాపార తెలంగాణ అని మా పేటెంట్ అన్న మీరు 10 సంవత్సరాల మీ పాలనలో ఎంతమందిని సన్మానించుకున్నారు? ఎంతమంది బహుజన బిడ్డలకు అవకాశం ఇచ్చిండ్రు? ఎంతమందిని అవమానపరిచారు? ఇప్పుడు మీరు ఎంతసేపు జై తెలంగాణ అనలేదు, జై తెలంగాణ అనలేదు అని ఎంతసేపు మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు ఎందుకండి? బీఆర్ఎస్ వేరు అంటే ఇప్పుడు అది వాళ్ళు వేరే పార్టీ అంటలేరు కదా, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా అండి. అనట్లేదు 2 గల సిద్ధాంతం లాగా మాట్లాడుతున్నారండి. కేసీఆర్ మా నాయకుడు అంటున్నారు కదా, కేసీఆర్ మా నాయకుడు అన్నప్పుడు ఏదో అంత అదేమో సినిమా అంటే అదే పాట ఉంటది కదా, గోల్మాల్ 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 అంత గోల్మాల్ అన్నట్టు ఎవరేందో తెలుస్తుంది. అంటే మీరు ఎట్లయినా మార్చుకుంటారా? కవిత బీఆర్ఎస్ లో ఉంది. తెలుసు ఓకే 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 సంస్థ చాలా గొప్పగా పనిచేసింది, చాలా మేము సంస్థను అనట్లేదు బ్రదర్. మీరు ఈ రోజు కవి సమ్మేళనంలో మీ నాయకురాలు మాట్లాడిన మాటలకు మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము అంతే తప్ప మీ సంస్థను మేము అవమానపరచట్లేదు. ఈ రోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని మేము ఏదైతే పథకం తీసుకున్నామో దాన్ని మీరు ఈ రోజు విమర్శించారు, అది కరెక్ట్ కాదు అని అంటున్నా. 10 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని దాన్ని ఈ రోజు పేర్లు పెట్టి మీరు అనడం ఎంతవరకు కరెక్ట్? సరే నాకు ఓకే ఓకే థ్యాంక్ యూ శివశంకర్ గారు, రమ్యారావు గారు. నాకైతే ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే అది గోల్మాల్ గోల్మాల్ అని పాట ఉంటుంది ఎవరికేందో. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ లో సభ్యురాలే, ఇంతవరకు సస్పెండ్ కాలేదు. ఆమె ఇంతకుముందు భారత్ జాగృతి చేశారు, ఇప్పుడు భారత్ జాగృతి మళ్ళీ తెలంగాణ జాగృతి అయింది. తెలంగాణ జాగృతి వేరు, మళ్ళీ యునైటెడ్ పూలే ఫ్రంట్ వేరు. ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ కు తెలంగాణ జాగృతి వాళ్ళకు బీఆర్ఎస్ సంబంధం లేదు, కానీ కవిత బీఆర్ఎస్ మెంబర్. మీరు కేసీఆర్ కుటుంబమే, కానీ కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అంత కన్ఫ్యూజింగ్ నేను గత 11 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే లేదండి, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాకముందే 2014లోనే బిఫోర్ ఎలక్షన్ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా. ఇక్కడ వీళ్ళది వచ్చింది గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఈ విషయంలో, ఇంత జరుగుతున్నా. ప్లస్ యునైటెడ్ పూలే ఫ్రంట్ వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ తిడుతున్నారు,
ఇటు వీళ్ళను తిడుతున్నారు. 10 సంవత్సరాలుగా మమ్మల్ని తిట్టడం ఎందుకు ఈ రోజు? కవిత వాళ్ళను తిడుతున్నారు, మమ్మల్ని తిట్టంగా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో కాదండి, 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి చెయ్యలేని చాతగాని దద్దమ్మ పనులు ఈ రోజు మమ్మల్ని విమర్శించడం ఏంది? శ్రీకాంతాచారి, యాదిరెడ్డి సువర్ణని, సువర్ణకు సెక్రటరేట్ పేరు పెట్టాలి, యాదిరెడ్డికి ప్రగతి భవన్ కు యాదిరెడ్డి పేరు పెట్టాలి, తెలంగాణ భవన్ కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. 10 సంవత్సరాల కాలంలో పెట్టక ఇప్పుడు మమ్మల్ని విమర్శించడం ఏంది? రాజీవ్ గాంధీ ఎవరు? రాజీవ్ గాంధీ తెలంగాణ అవుతున్నారు కదా, ఆమె అంది కదా సామాజిక తెలంగాణ రాలేదు అని కవితనే చెప్పింది. మరి ఇంకా మమ్మల్ని అనడం ఎందుకండి? ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాబట్టి మిమ్మల్ని అంటారు. అందుకే మేము తెలంగాణ ఇచ్చింది రాజీవ్ గాంధీ గారి భార్య కాబట్టి, మీరు రాజీవ్ గాంధీ టెక్నాలజీని తెచ్చింది, టెక్నాలజీ గురించి ఫస్ట్ మాట్లాడింది రాజీవ్ గాంధీ గారు కాబట్టి, ఉద్యోగాలు దానికి రిలేటెడ్ కాబట్టి, టెక్నాలజీకి సంబంధం కాబట్టి మీరు రాజీవ్ గాంధీ గారిని గౌరవించుకోవాలి కాబట్టి డెఫినెట్ గా మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటున్నాం. వీళ్ళకి వచ్చిన బాధ ఏముంది ఇందులో? ఓకే. సో ఒకటైతే కన్ఫ్యూజింగ్ ఉంది జనాలకి, ఇంకెన్ని రోజులు ఈ కన్ఫ్యూజన్ ఉంటుందో తెలియదు మనకు. కవిత ఇప్పటికైతే బీఆర్ఎస్ లో ఉన్నారు, కానీ బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ అటెండ్ కావట్లేదు, సొంతంగా ప్రోగ్రామ్ కాదండి. మొన్న పెట్టిన విగ్రహాలలో చాకలైలమ్మ బహుజన బిడ్డ చాకలైలమ్మ విగ్రహం లేదు. అదే చాకలైలమ్మ మనమరాలకి మేము ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు ఉమెన్ కమిషన్ మెంబర్ ఇస్తాము అని. అట్లా మేము అట్లా గౌరవించుకుంటున్నాం. అవును, మేము అట్లా ప్రతి సందర్భంలో అవకాశం అంబేద్కర్ సెక్రటేరియట్ అని పేరు పెట్టారు, విగ్రహం పెట్టారు కదా. సెక్రటేరియట్ పేరు బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కదా. బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ ఇవన్నీ సింబాలిక్ గెస్చర్స్ లేండి. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏదైనా సభ పెడితే ఈ ప్రాంగణం శ్రీకాంతాచారి ప్రాంగణం అని పెట్టారు, ప్లీనరీ జరిగినప్పుడు పెట్టారు. అది మీటింగ్ అయ్యేంత వరకే కదండి, మీటింగ్ అయ్యేంత వరకే కదా, రాజీవ్ యువ వికాసం అని పెట్టారు కాబట్టి వాళ్ళు తప్పే ఉందండి రాజీవ్ యువ వికాసం అని పెట్టుకోవడానికి. అప్పుడు వాళ్ళు కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నారు, మేమేమన్నామా ఉద్యమ నాయకుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారు అనుకున్నాం, మేమేం దాన్ని విభజించలేదు. కానీ ఈ రోజు ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే రాజీవ్ అని పేరు పెట్టినందుకు ఈ రకంగా మాట్లాడడం అది ఎంత చెప్పండి. ఈ గోల్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుందా ఇంకొన్ని రోజులు? ఉంటదండి. లేకపోతే కవితను సస్పెండ్ చేయడమో, లేకపోతే ఆమె పార్టీ దారిలోకి రావడమో, లేకపోతే కొత్త పార్టీ పెట్టడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే ఇప్పుడు వాళ్ళు ధ్యేయం పెట్టుకున్నారు. ఎవరు? బీఆర్ఎస్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళాము. ఇక బీఆర్ఎస్ అనుకోండి, బీఆర్ఎస్ అసోసియేట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళు, మరి వాళ్ళ అజెండానే డిఫరెంట్ కనబడుతుంది. అంటే ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి వాళ్ళ రకంగా మరి ఈ కొత్త అజెండా పట్టుకున్నారో ఏమో అర్థం కావట్లేదు. సో మొత్తానికి సునీత, బీఆర్ఎస్ లో అయితే ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. చాలా డిసిప్లిన్డ్ పార్టీ. కేసీఆర్ మాట జవదాడితే ఇంక అవుటే. 1-2 సందర్భాల్లోనే కనిపించింది నాకు, గులాబీ జెండా కోనర్ ని మేమే అని ఈటల రాజేందర్ 1-2 సార్లు మాట్లాడారు. ఆ సందర్భం తప్ప చాలా తక్కువ సందర్భాల్లో నరేంద్ర మాట్లాడినా, విజయశాంతి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నిమిషాల్లోనే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో విచిత్రం, ఈ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. కవిత అయితే మరొకసారి నేను తగ్గేదేలే అంటున్నారు. ఎల్లుండి ఆమె ధర్నా కూడా, మరి 4th ధర్నా పిలిపించారు, కానీ కేసీఆర్ 5th అటెండ్ కావట్లేదు. కాబట్టి ఆమె ధర్నా వాయిదా వేస్తారా, ధర్నా కంటిన్యూ చేస్తారా? నేను ఇంకా కేసీఆర్ కి ఇంకా స్టాండ్స్ ఫాలో అవ్వరు. బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాకు పిలుపునివ్వలేదు, నేను పిలుపునిస్తున్నా అని ఆమె చెప్పారు. ఇంకోటి, ఈ రోజు కేసీఆర్ పక్షం కాదు ప్రజల పక్షం అని కూడా కమెంట్స్ చేశారు కవిత. ఆబ్వియస్లీ మాది ఎవరైనా చెప్తారు కదా, కేసీఆర్ పక్షం కాదు ప్రజల పక్షం, కొత్త బలైన వర్గాల పక్షం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆమె యాక్టివిటీస్ అయితే అదే సార్ చెప్పినట్టు గోల్మాల్ అయితే ఉంది. ఆమె యాక్టివిటీస్ అయితే ఆమె కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ కూడా యాక్టివిటీ చేశారు. రాబోయే 2-3 డేస్ లో కూడా కంపల్సరీ ఫుల్ యాక్టివ్. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఫుల్ యాక్టివ్ ఎవరంటే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే కేటీఆర్ కూడా అమెరికా వెళ్ళిపోయారు కాబట్టి. ఆమె మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉండబోతున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్